హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే చెప్పాను కదండి, ఒడుగు పెళ్లి కొడుకుని చేస్తున్నామని చెప్పి. మాకు పెళ్లి కొడుకుని చేసినప్పుడు మలిద అయితే చేయాలండి కంపల్సరీగా. తాంబూలం వక్క ఎలా ఇస్తామో హిందువులు ఎలా ఇస్తారో అలాగే మేము కూడా ఇస్తాము. అందులో మలిద అనేది ప్యాకెట్లో చిన్న ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ అనేది ఇవ్వాలండి. సో మలిద ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే తెలీదు, అత్తగారిని అడిగి తెలుసుకోవాలండి. చపాతీ పిండితో గోధుమ పిండితో అయితే చేస్తారు చపాతీలా చేసి. సో అది ప్రొసీజర్ ఏంటనేది మాత్రం తెలుసుకుందామండి. కానీ ప్రొసీజర్ అని చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా పెద్ద పని కూడా. కానీ టేస్ట్ మాత్రం దాని టేస్ట్ అలానే ఉంటుంది. మేమే తినాలని రూల్ ఏం లేదండి, హిందువులు కూడా ట్రై చేసుకోవచ్చు. అసలు ప్రొసీజర్ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందామండి. లేట్ చికెన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. మళ్ళీదాకైతే 1 కేజీ గోధుమ పిండి తెచ్చుకున్నామండి. 2 కేజీలు అంటే 2 కేజీలు గోధుమ పిండి చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని, ఉప్పు వేసారు అత్తగారు, చిటికెడు ఉప్పు వేసుకొని చపాతీ ముద్ద ఎలా అయితే కలిపేసుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ. మా పిల్లలు చూడండి, అయినఫీ, నిహా, ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలు చేసుకోవడమేనండి. అది కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా చుట్టాలి. ఇక మా అబ్బాయి చుడుతున్నాడు చూడండి, మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి చుడుతున్నాడు. అలా చుట్టుకోవాలండి. ఇదిగోండి చపాతీలాగా చేసేసుకొని క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఇలాగ ఆరేసుకోవాలండి గాలికి. ఇలా గాలికి ఆరేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ లాగుతుంది, గమ్మున ఏగిపోతాయని చెప్పి గాలికి వేసేసుకోవాలి ఇలాగా. ఇవన్నీ కూడా చపాతీలు మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి చేసింది. హాయ్ చెప్పు రఫీరా. అది కూడా మా చిన్నత్తయ్య గారు. మా పిల్లలు కూడానండి. ఇదిగోండి మా అబ్బాయి అన్న పెడుతున్నారు. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందామండి, అది కూడా మీకు చూపిస్తాను. చలో. ఇవన్నీ మనం చేసిన చపాతీలు ఇలాగ నూనెలో వేపేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇదిగోండి ఇందులో వేసుకొని పప్పు గుత్తుతోటి పొడుగు చేస్తారు. మళ్ళీ దీన్ని మిక్సీలో వేసుకోవాలి. చూసారా, ఇలా వేపుకొని పౌడర్ ఇలాగా కొంచెం ముక్కలు ఇలా చేసి మిక్సీలో వేస్తారు. ఇదిగోండి ఇలాగా మిక్సీ చేసుకోవాలి. మనం పప్పు గుత్తుతోటి మెత్తగా చేసుకున్నాం కదండి, ఇలాగా ముక్కల కింద. దీన్ని అయితే మిక్సీ చేసేద్దామండి. ఇదిగోండి ఇలాగా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయిపోయాక అది ఆకులు అయితే వేసేసుకుందామండి. 2 కేజీలు గోధుమ పిండికి మాకు ఇదైతే వచ్చిందండి. ఇందులో ఇంకా పంచదార కలపాలి. ఇలాగా పౌడర్ చేసుకోవాలి. ఇంకోండి ఇలా పౌడర్ చేసుకోవాలి. చూసారా, మొత్తం అంతా కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ పౌడర్లో మనం పంచదార అయితే కలుపుకుందామండి. పంచదార కలుపుకుందాము. చూసారా, పంచదార వేసారు అత్తయ్య గారు. ఇంకా పడుతుందండి పంచదార. ఎంత వేసారు ఇందులో? 2 కేజీలు గోధుమ పిండికి పంచదార ఎంత వేసారు? 2 కేజీలు గోధుమ పిండికి కేజీన్నర పంచదార పడుతుంది. కేజీన్నర పంచదార. ఇందులో ఎంత వేసారు? కేజీ వేసారా? కేజీ పంచదార అయితే వేసారంటే అండి. స్వీట్ బట్టి అయితే చూసుకొని వేసుకోవాలి. కొంతమంది తీపి ఎక్కువ తిన్నాను. 2 కేజీలు ఫుల్గా పట్టేద్దామండి. 2 కేజీలు గోధుమ పిండికి 2 కేజీలు పంచదార ఫుల్గా పట్టేస్తుంది, స్వీట్ ఎక్కువ తింటే. అదే నార్మల్గా తింటే మాత్రం కేజీన్నర పంచదార అయితే వేసుకోవాలండి. వేయండి అత్తయ్య, ఇంకా 1 కేజీ పంచదార. ఇక మా పిల్లలు ఇద్దరు వేస్తున్నారు పంచదార. అయ్యో అమ్మా, నువ్వు వేస్తావా? అది వేస్తుంది అంటించమ్మా నాకు. కొంచెం వేయండి, మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది. కేజీ పంచదార సరిపోతుంది.
స్వీటా చాలు. మా మమ్మీ నాకు కూడా వేసేసిందండి పంచదార. ఇప్పుడు మరీ తీయగా ఉంటుంది. ఏది రేపు నేను తెప్పించి నేను కలుపుకుంటాను. సరిపోద్ది అత్తయ్య గారు పంచదార. సరిపోతా? చూసారు కదండి, అంతే అండి. మలిదా జీడిపప్పులు వేసుకున్న వాళ్ళు జీడిపప్పులు వేసుకుంటారండి, నేతిలో వేయించుకొని. మేమైతే వేయలేదు. ఇలా రెడీ చేసుకున్నాం మలిదా. నఫీ టేస్ట్ అండి చూడమ్మా. ఏమ్మా నువ్వు తింటావా మమ్మీ? నువ్వు తింటావా? ఇంకో సో రెడీ అండి మలిదా. అంతే కదా అత్తయ్య గారు. ఇంకా అంతే. అసలు మలిదా ఎందుకు చేసుకుంటారండి? మళ్ళీ ఎందుకు చేసుకున్నానంటే మేమైతే పంచి పెట్టుకోమండి. మేము తెలుగు సాయిబులం కదా. అత్తయ్య గారేమో భాష మాట్లాడతారు. చెప్పండి అత్తయ్య గారు. ఇది అత్తయ్య గారు ఫార్మాలిటీ. పెళ్లి కొడుకు చేసినప్పుడు ఎందుకు పెడతానంటే శుభకారానికి మళ్ళీదా పెట్టుకుంటాను సాయిబుల్లో. శుభకారానికి ఫస్ట్ మళ్ళీదా అంటే ముందు మళ్ళీదా చేసుకోవాలి ఇంట్లోనే. పసుపు దంపుకున్నాక తర్వాత మళ్ళీదా పెద్ద పని. అవునండి, చాలా పని. పిండి పిసుకుని చపాతి చేసి ఆరబెట్టి ఏపి చేయాలంట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటారు. నెయ్యిలో వేపుకుంటారండి జీడిపప్పు కిస్మిస్. నేతిలో వేపించుకుని ఓకే. అయితే చూసారు కదండి, విన్నారు కదా అత్తయ్య గారు చెప్పింది. కొంతమంది సాయిబులు అందరూ పంచి పెట్టుకోరండి. మా అమ్మగారి తరపు అయితే పంచి పెట్టుకోరు, మా అత్తగారి తరపు పంచి పెట్టుకుంటారు. కంపల్సరీ ఇదైతే ఉండాలంటండి. ఇదే ఫస్ట్ పెళ్లి కొడుకుని చేసినప్పుడు తాంబూలంలో ఫస్ట్ కంపల్సరీగా వేయాల్సింది మలిదా అండి. సో మీరు కూడా ఇది మేమే తినాలని లేదండి, సాయిబులే తినాలని రూల్ అయితే ఏం లేదు. మీరైనా చేసుకోవచ్చు, హెల్దీ కూడానండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇంత పిండితో కాకుండా ఒక 1 కేజీ 1/2 కేజీ పిండితో ట్రై చేయండి. కాకపోతే చాలా తక్కువ వస్తుంది 1/2 కేజీ పిండికి 1/2 కేజీ పిండి. సో చూసారు కదండి మలిదా. మలిదా ఇంతేనండి. ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం చపాతీలు చేయడం, ఆ గాలికి ఆరబోయడం ఇవన్నీ కూడా చాలా ప్రొసీజర్ అండి. కానీ దానికి తగ్గ టేస్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇంత ఎక్కువ కాకుండా 1 కేజీ 1/2 కేజీ 1/2 కేజీ అలా ట్రై చేస్తేనే కదా దాని టేస్ట్ తెలుసుకోవడానికైనా మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఎవరైనా తెలియకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా, అంటే అన్నిసార్లు చెప్తున్నానని అనకండి, కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ని అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.